ఫ్రెండ్స్, ఇప్పుడైన వార్త గ్రామ సర్పంచ్ చెక్ పవర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఊహించని సంచలన నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. సో మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇలాగైతే వెళ్ళిపోదామండి. తెలంగాణలోని పల్లెల్లో స్వపరిపాలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేయబోతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీలకు సొంత ఆదాయంపై ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వ నియంత్రణ అంటే కొత్త కండిషన్లు ఉండేవి. ఇప్పుడు ప్రస్తుతం ఏం చేశారంటే కొత్త రూల్స్ తీసుకొచ్చారు, వాటన్నిటి తొలగించారు. ఇక ఈ నిధుల స్థానిక అవసరాలకు నేరుగా వాడుకునేటువంటి పంచాయతీరాజ్ చట్ట సవరణ కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12,760 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. ఇల్లు, నల్ల పన్నులు, లేఅవుట్లు, అనుమతులు, సంతల నిర్వహణ, వేలంపాటల ద్వారా ఇక ఏటా సుమారుగా 140 కోట్ల వరకు సొంత ఆదాయం సమకూరుకుంటుందన్నమాట. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం నిధులన్నీ కూడా ప్రభుత్వ ట్రెజరీ జమ అవుతుండడంతో రూపాయి ఖర్చు చేయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి అనేది తప్పనిసరి అవుతుంది. కాబట్టి ఈ పాత పద్ధతుల వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాలన్నా, ట్రాక్టర్లకు డీజిల్ కొట్టించాలన్నా, వీధి లైట్లు, ఫినాయిల్, బ్లీచింగ్ పౌడర్ వంటి అత్యవసర వస్తువులు కొనాలన్నా కూడా నెలల తరబడి ట్రెజరీ చుట్టూ తిరగాల్సిన వస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో పడుతున్నప్పటికీ తాము కష్టపడి వసూలు చేసుకున్న సొంత నిధుల కోసం సర్పంచులు ఇబ్బందులు పడడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీనిపైన పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్ క్షేత్రస్థాయిలో నివేదికల ఆధారంగా ప్రభుత్వానికి లేఖ రాయగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి చట్ట సవరణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆర్థిక స్వేచ్ఛను అమలు చేయడానికి తెలంగాణలో పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 70 సబ్సెక్షన్ 3ని సవరించాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటు నిధులు డ్రా ప్రక్రియ పారదర్శకత కోసం జాయింట్ చెక్ పవర్ అనేది విధానంలో కీలక మార్పులు చేరున్నారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, ఉమ్మడి చెక్ పవర్ స్థానంలో ఉప సర్పంచ్ని తొలగించి గ్రామ కార్యదర్శికి ఆ బాధ్యతలు అయితే అప్పగించనున్నారు. ఈ మేరకు రూపొందించిన 2 ఆర్డినెన్స్లో త్వరలో రాబోయే మంత్రిమండలి సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలుపనున్నారు. ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే కనుక పంచాయతీలో సొంత ఆదాయం నేరుగా స్థానిక బ్యాంక్ ఖాతాలో అయితే జమ కావడం జరుగుతుంది. అయితే నిధుల వినియోగంలో దుర్వినియోగం, అవినీతి జరగకుండా ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలు విధిస్తుంది. పంచాయతీకి వచ్చే ప్రతి రూపాయి, ఆదాయం చేసే ప్రతి ఖర్చు వివరాలను విధిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఈ పంచాయతీ వెబ్సైట్లో ఆన్లైన్లో చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే పారదర్శకత కోసం వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయ బోర్డు పైన ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలి. ఇక వీటికి తోడు ప్రతి ఏటా తప్పనిసరిగా స్టేట్ ఆడిట్ విభాగంలో ఆడిట్ నిర్వహించాలి. ఒకవేళ నిధుల వినియోగం ఎలాంటి అవకతవకలు లేదా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు సర్పంచ్, కార్యదర్శి సంయుక్త బాధ్యతలు చేస్తూ వారిపైన కఠిన క్రిమినల్ శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చట్టంలో నిబంధనలు అయితే పొందుపరుస్తున్నారన్నమాట. సో మొత్తానికి అయితే సంచలన నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుందన్నమాట తాజాగా.